Hello friends, welcome to Sankalp Study Success, Way to Learning and Success. And in this session, I am going to explain about some other questions. Okay, na inkonni questions chudam, labor laws and social security and industry relations too. Okay, na series 2. This is very important sessions mandi. So skip cheyakandi. Please do read, do watch all the sessions. So if you have any doubts, please mail to me divyamam2020@gmail.com, and also please join in Telegram channel for video updates. See here, first question. Next 25 questions నేను మీకు series 1లో explain చేశాను కదా. Now 26th question. In dash the American Federation of Labor, you know this AFL stands for what? American Federation of Labor is issued its own distinctly a political report. ఎప్పుడు మనకి రిలీజ్ చేసిందండి? December 1918, October 1918, December 1819, October 1819. Okay, సో దిస్ క్వశ్చన్ ఈజ్ సమ్వట్ డిఫికల్ట్, బట్ ఇక్కడ మనం ఏం చెప్పాలి అంటే మనకి 1919లో ILO ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి సో బిఫోర్ దట్ పీరియడే ఉంటుంది. ఓకే, సో యూ కెన్ ఎలిమినేట్ దీస్ టూ ఆన్సర్స్. సో రిమైనింగ్ వాట్ 1918, 1918. సో హియర్ ఇన్ దిస్ 1918, December 1918 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేమా? అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద టూ బ్రాడ్ కేటగిరీస్ ఆఫ్ లేబర్ లాస్? లేబర్ లాస్లో మనకి టూ బ్రాడ్ కేటగిరీస్ ఏమున్నాయి? ఫస్ట్, collective labor law related to tripartite relationship between the employee and union. Second, individual labor law concerns employees rights at the work and throughout the contract for work, both A and B, neither A or nor B. So 27లో మనకు ఉన్నటువంటి రెండు కేటగిరీస్ ఏంటి అంటే, ఫస్ట్ కేటగిరీ కలెక్టివ్ లేబర్ లాస్ ఏవైతే ఉన్నాయో త్రిపార్టీ రిలేషన్షిప్ అంటున్నారు, అది ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్. Okay, employee and worker and employer and union. Okay, yes, this is correct. Okay, and the next category what? Individual labor law concerns employees rights at work. అంతే కదా, ఇండివిజువల్ లేబర్ లా దేని గురించి కన్సర్న్ చేస్తుంది? ప్రతి ఒక్క పర్సన్ యొక్క ఎంప్లాయీస్, వర్కర్ యొక్క రైట్ టు వర్క్, రైట్స్ ఎట్ వర్క్ అండ్ త్రూఅవుట్ ద కాంట్రాక్ట్ ఫర్ వర్క్. సో సెకండ్ వన్ ఆల్సో category. Okay, so both A and B are the answers. Next is the 28th question. India is a permanent member of ILO governing body since when? 1922. India is a permanent member of International Labour Organization governing body since 1922. And next is the question, first National Commission on Labour as made in? First National Commission on Labour, simple question, 1969. సో ఇక్కడ ఏంటంటే కనుక మనకి ఫస్ట్ నేషనల్ కమిషన్ ఆన్ లేబర్ ఏదైతే ఉందో అది ఎప్పుడు మనకి సెటప్ చేశారు? 24th December 1966న యాక్చువల్గా సెటప్ చేశారు. ఓకేనా, బట్ దీని యొక్క మీకు తెలుసు అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ హూమ్? గజేంద్ర గడ్కర్. ఓకేనా, PB గజేంద్ర గడ్కర్ under the chairmanship of Justice PB Gajendra Gadkar. So this commission, first National Commission on Labour, submitted its reports on 1969లో వాళ్ళ యొక్క రిపోర్ట్స్ని సబ్మిట్ చేశారు. ఆఫ్టర్ డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లేబర్ ప్రాబ్లమ్స్. ఓకే, బోత్ ఇన్ ఆర్గనైజ్డ్ యాజ్ వెల్ యాజ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. ఆర్గనైజ్డ్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి అందరి వర్కర్స్ యొక్క ప్రాబ్లమ్స్ని అనాలిసిస్ చేసి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ని 1969 ఆగస్ట్లో వీళ్ళు నివేదికని సబ్మిట్ చేశారనమాట. ఓకేనా, నెక్స్ట్ is the question, International Labour Organization overreaching goal is what? సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఓవర్రీచింగ్ గోల్ ఏంటి మనకి ఇక్కడ? ఎంప్లాయ్మెంటా, హై వేజెసా, ఎడ్యుకేషన్ ఆర్ డీసెంట్ వర్క్? సో నౌ టెల్ మీ హియర్, ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఎడ్యుకేషన్. సో యూ కెన్ ఎలిమినేట్ దిస్ వన్. హై వేజెస్ మీకు ఇంతకు ముందు వచ్చిన ఆప్షన్స్లో చెప్పాను, వేజెస్ గురించి దానికి సంబంధం లేదు. ఓకేనా, డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, డీసెంట్ వర్క్ అనేది ఉండాలి. సో వాట్ ఈజ్ హియర్ ఆన్సర్? డీసెంట్ వర్క్. Okay, and next, Trade Dispute Act is introduced in the year when? 1939, 1829, 1914. So all related laws manaki 1900s lo vachai. So you can eliminate this 1800. Okay, so what is the answer? Trade Dispute Act 1929. Okay, so before independence మనకి ఈ యాక్ట్ వచ్చింది. సో ఆల్రెడీ నేను మీకు లేబర్ లాస్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్గా. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్ట్, ట్రేడ్ డిస్ప్యూట్ యాక్ట్ కానీ, ఫ్యాక్టరీస్ యాక్ట్ కానీ, చైల్డ్ అండ్ ప్రొహిబిషన్ యాక్ట్ కానీ, అండ్ మ్యాటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్, మినిమం వేజెస్ యాక్ట్,
అన్నీ చాలా యాక్ట్స్ అని దగ్గర ఒక 20 యాక్ట్స్ దాకా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అవి కూడా మీరు ఒకసారి లెక్చర్స్ చూసి దెన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని అటెండ్ చేయండి. ఓకేనా? దెన్ see the next question 32. India is a dash member of International Labour Organization. Founding member or sole member or band member? We are not the band. Okay. International Labour Organization founding member India. India is a founding member of International Organization. Not only member, not a sole member. It is not banned. Okay, founding member. ఇలాంటి క్వశ్చన్స్ ఏమి మనకి రావు. ఓకే, ఎగ్జామ్లోనే మరి ఇలాంటి క్వశ్చన్స్ ఏమి అడగరు. అడిగితే ట్రేడ్ డిస్ప్యూట్ యాక్ట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారని అడగొచ్చు, 1929. సో దిస్ ఈజ్ సమ్వాట్ గుడ్. అండ్ నెక్స్ట్, ఫస్ట్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఆఫీస్ ఇన్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్. సో ఇండియాలో ILO ఆఫీస్ ఎప్పుడు ఫస్ట్ పెట్టారు? ఓకే, సింపుల్, 1919 or 1922 or 1928 or 1933. సో ఇక్కడ మీరు ఏంటంటే కనుక హిస్టారికల్ పర్స్పెక్టివ్గా వెళ్ళాలి. ఫస్ట్ ILOని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1919లో చేశారు. ఓకేనా? ఇండియా ఎప్పుడు మెంబర్ అయింది ILOలోని? ఫౌండింగ్ మెంబర్ 1920లో అయింది. ఓకేనా? సో ఈ పీరియడ్లో మనం ఆఫీస్ పెట్టే ఛాన్స్ ఉందా? లేదు. సో ఆఫ్టర్ 1922 అయి ఉండాలి. సో యూ కెన్ ఎలిమినేట్ దిస్ వన్. సో ఇక రిమైనింగ్ మిగిలింది ఏంటి? 1928. సో 1928లో ఫస్ట్ ILO ఆఫీస్ని ఇండియాలో పెట్టడం అనేది జరిగిందనమాట. సో 1928 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది 34th క్వశ్చన్. ఇన్ ఇండస్ట్రీస్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ డాష్ టు కాన్సన్ట్రేట్ ఇన్ ఏరియాస్ ఆఫ్ హార్మోనీ. ఇండస్ట్రీస్లో ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ డాష్ టు కాన్సన్ట్రేట్. ఎవరు కాన్సన్ట్రేషన్ చేయాలి? ఎంప్లాయర్సా, ఆర్ పబ్లికా, ఆర్ కమిటీయా, ఆర్ గవర్నమెంటా? సింపుల్, గవర్నమెంట్ కాన్సన్ట్రేషన్ చేయాలి, నాట్ ఎంప్లాయర్స్, నాట్ పబ్లిక్, నాట్ కమిటీస్. ఓకేనా? అండ్ నెక్స్ట్ 35 క్వశ్చన్. సెంట్రల్ లాస్ ఆర్ టు పే లేబర్ అకార్డింగ్ టు డాష్ ఆఫ్ ద నేషన్. సో సెటైన్ లాస్ ఉన్నాయి మనకి. సెటైన్ లాస్ ఆర్ టు పే లేబర్ అకార్డింగ్ టు డాష్ ఆఫ్ ద నేషన్ మా. ఇన్కమ్, కాస్ట్ ఆఫ్ లివింగ్, ఆర్ జీడిపి, ఆర్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్. వాట్? కొన్ని లాస్ని మనం ఎలా అప్లై చేస్తాము? ఇన్కమ్ బేస్ చేసుకున్నా, కాస్ట్ ఆఫ్ లివింగ్ బట్ట, జీడిపి బట్ట, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ బట్ట. సో ఆన్సర్ ఈజ్ వాట్? పెర్ క్యాపిటల్ ఇన్కమ్. ఓకే, నెక్స్ట్ 36th క్వశ్చన్. నో రిస్ట్రిక్షన్స్ ఆన్ చైల్డ్ లేబర్ టిల్ డాష్ వాజ్ ఇంప్లిమెంటెడ్. చైల్డ్ లేబర్ మీద ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు. ఇండిపెండెన్స్ వచ్చినంత వరకు, లేబర్ లాస్ వచ్చినంత వరకు, కమర్షియల్ లా వచ్చినంత వరకు, ట్రేడ్ యూనియన్ యాక్ట్ వచ్చినంత వరకు, ఇందులో ఏది వచ్చినంత వరకు మనకి చైల్డ్ లేబర్ రిస్ట్రిక్షన్ లేదు. ఇండిపెండెన్స్ కాదు, కమర్షియల్ లా కాదు, ట్రేడ్ యూనియన్ యాక్ట్ కాదు. ఓకేనా? బికాస్ దిస్ ఇస్ హ్యాపెండ్ ఇన్ 1929, రైట్? సో లేబర్ లాస్ వచ్చినంత వరకు మనకి చైల్డ్ లేబర్ దెర్ ఈజ్ నో ప్రొహిబిషన్. సో లేబర్ లా వచ్చిన తర్వాత దెర్ ఈజ్ అ రిస్ట్రిక్షన్ ఆన్ చైల్డ్ లేబర్. ఓకే, నెక్స్ట్ 37th క్వశ్చన్. నో ఎంప్లాయర్ కెన్ పే లెస్ దాన్ అగ్రీడ్ వేజెస్, ఎర్నింగ్, మినిమం వేజెస్, ట్రేడ్ యూనియన్. వాట్ ఈస్ ద ఆన్సర్? సింపుల్, మినిమం వేజెస్ కంటే తక్కువ ఇవ్వకూడదు. దట్ ఈస్ వాట్ మినిమం వేజెస్ యాక్ట్, రైట్? నో ఎంప్లాయర్ కెన్ పే లెస్ దాన్ మినిమం వేజెస్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, బేసిక్ లెవెల్ నుంచి హై స్టాండర్డ్కి వెళ్ళాలి ఎప్పుడు కూడాను. ఓకే, నౌ 38th క్వశ్చన్. Peace and harmony in organization is very important for GDP. Peace and harmony in organization, that is important for what? GDP కి అవసరమా, ఎకనామిక్ డెవలప్మెంట్కి అవసరమా, మ్యాన్ పవర్కి అవసరమా, ఆర్ నన్ ఆఫ్ ద అబోవ్. సో పీస్ అండ్ హార్మోనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ GDP, ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మ్యాన్ పవర్. ఎకనామిక్ డెవలప్మెంట్కి ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఫర్ పీస్ అండ్ హార్మోనీ ఇన్ ఇండస్ట్రీస్ దెర్ ఈస్ ఎ నీడ్ ఆఫ్ రివార్డ్, పనిష్మెంట్, లా. 39. Obviously, what is the answer? Law. For peace and harmony in industries, there is a need of law. Okay, na? Next, not rewards, not punishment. Next, 41. Globally, laws are made dash in respective of labor. Almost global గా ఉన్నటువంటి లాస్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని సేమ్గా ఉన్నాయా, కాంపిటేటివ్గా ఉన్నాయా, ఎంటైర్లీ డిఫరెంట్ అన్నా, ఎలా ఉన్నాయి మనకి లాస్ అనేవి? ఆల్మోస్ట్ సేమ్. ఓకే, అండ్ నెక్స్ట్, award means an interim or final determination of any industrial dispute or determined by. సో మీకు తెలుసు అవార్డ్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఇద్దరు మధ్యలోని కనుక మనకి డిస్ప్యూట్ ఎరేజ్ అయితే, సో సెటిల్ చేసినటువంటి మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని అవార్డ్ అని అంటారు. సో అవార్డ్ మీన్స్ వాట్? ఇట్ ఈస్ అన్ interim or final determination of any industrial dispute that are determined by labor court or arbitrator, both A and B, none of the above. So see here, answer is what? C. ఓకేనా? బోత్ లేబర్ కోర్టు అవార్డు జారీ చేస్తుంది, ఆర్బిట్రేటర్ కూడా మనకి
ఫైనల్ డిటర్మినేషన్ ఇస్తారనమాట. సో బోత్ ఏ అండ్ బి ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ ఇది ద 42nd క్వశ్చన్. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిఫర్స్ టు ద మైనారిటీస్ బేస్డ్ ఆన్ రీజియన్ ఆర్ లాంగ్వేజ్, రీజియన్ ఆర్ కల్చర్, స్టేట్ ఆర్ రీజియన్, కల్చర్ ఆర్ క్యాస్ట్. సో మనము భారతదేశంలోని ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని మైనారిటీస్ని ఎలా మనం డివైడ్ చేస్తాము? బేస్డ్ ఆన్ ద రిలీజియన్ మీద, లాంగ్వేజ్ మీద, ఆర్ బేస్డ్ ఆన్ ద రీజియన్ ఆర్ కల్చర్. రీజియన్స్లో మనకి మైనారిటీస్ ఉంటారా? స్టేట్ బట్టి, రీజియన్స్ బట్టి మనం మైనారిటీస్ని ఫైండ్ అవుట్ చేస్తామా? ఆర్ కల్చర్ బట్టి, క్యాస్ట్ బట్టి చేస్తామా? సింపుల్ క్వశ్చన్. 42nd one. So as per Article 31 says that all minorities, whether they are based on religion or language, whether they based on what? Religion or language. So here shall have the right to establish and administrative educational institutions of their choice. Right? So minorities man ela refer chestam? Based on religion and language. And see the next question. Which of the following languages is included in the 8th schedule of the Indian Constitution? So I think this question is wrong because it is not included in the 8th schedule. Okay na? English is not included in the 8th schedule. So as of now we have around 22 languages in our 8th schedule. Okay na? Indian Constitution 8th schedule 22 languages unnai. Assamese, Bengali, Gujarati, Hindi, Kannada, Kashmiri, Konkani, Malayalam, Manipuri, Marathi, Nepali, Oriya, Punjab, Sanskrit, Sindh, Tamil, తెలుగు, ఉర్దూ, బోడో, సంతాలి, మైథిలి అండ్ డోగ్రీ. ఓకే, ఇందులో లేనిదేది ఇంగ్లీష్ అనమాట. హిందీ ఈజ్ దేర్, బెంగాలీ ఈజ్ దేర్, పంజాబీ ఈజ్ దేర్. ఓకేమా? సో విచ్ ఈజ్ నాట్ ఇంక్లూడ్ ఇన్ ద 8th schedule? ఇంగ్లీష్. నెక్స్ట్ ఇది ద 44th క్వశ్చన్. అండర్ లా ఆఫ్ లిమిటేషన్ సూట్స్ కెన్ బీ ఫైల్డ్ వితిన్ 3 years ఇన్ కేసెస్ రిలేటింగ్ టు. లా ఆఫ్ లిమిటేషన్ ప్రకారము ఇట్ సూట్స్ ద కెన్ ఫైల్డ్ వితిన్ 3 years ఇన్ కేసెస్ రిలేటింగ్ టు. వితిన్ 3 yearsలో మనం వాటిని చేయాలంట. సీమెన్ వేజెస్, హైర్ ఆఫ్ యానిమల్స్ ఆర్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అండ్ డెలివర్డ్ అండ్ ఆల్ ఆఫ్ ద ఎబో. సో ఐ థింక్ ఆప్షన్ 4 ఆల్ ఆఫ్ ద ఎబో. ఓకే, జస్ట్ ఒకసారి చూడండి. ఇది 44, నేను కూడా చూసి మీకు చెప్తాను. అండ్ నెక్స్ట్ వన్ 45. The right of review has been conferred by the Code of Civil Procedure 1908. It provides that any person considering himself aggrieved by decree or order may apply for review of judgment to the. ఎక్కడ వస్తుంది మనకి? ఎపిలేట్ కోర్టులోనా, హైకోర్టులోనా, డిస్ట్రిక్ట్ కోర్టులోనా, ఆర్ కోర్ట్ విచ్ పాస్డ్ ద డిగ్రీ ఆర్ ఆర్డర్. సో ఆబ్వియస్లీ ఎక్కడ మన రివ్యూ ఎక్కడ కొడతాం? ద రైట్ ఆఫ్ రివ్యూ హ్యాస్ బీన్ కన్ఫర్మ్డ్ బై కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908. ఓకేనా? సో ఇక్కడ ఏంటి కనుక ఎవరైతే పర్సన్ ఉన్నారో, ఎనీ పర్సన్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ అగ్రీవ్డ్ బై డిగ్రీ ఆన్ ఆర్డర్ మే అప్లై ఫర్ రివ్యూ బై జడ్జిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైకోర్టులో ఏదైనా కేసు వచ్చింది, ఓకేనా, జడ్జిమెంట్ వచ్చింది. సో దీని రివ్యూ హైకోర్టులో అడుగుతారా, స్టేట్ కోర్టులో అడుగుతారా? సారీ, నాట్ స్టేట్ కోర్ట్, సుప్రీంకోర్టులో అడుగుతారా, ఆర్ డిస్ట్రిక్ట్ కోర్టులో అడుగుతారా? సో హైకోర్టులో జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి హైకోర్టులోనే రివ్యూ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ కోర్టులో వస్తే డిస్ట్రిక్ట్ కోర్టులో రివ్యూ అడుగుతారు. ఎపిలేట్ కోర్టులో అడిగితే ఎపిలేట్ కోర్టులో అడుగుతారు. ఓకే, డిస్ట్రిక్ట్ కోర్టులో వస్తే డిస్ట్రిక్ట్ కోర్టులో అడుగుతారు. ఓకేనా? ద కోర్ట్ విచ్ పాస్డ్ ద డిగ్రీ ఆర్ ఆర్డర్. ఏ కోర్టులో ఆర్డర్ పాస్ చేశారో, ఏ కోర్టులో డిగ్రీ పాస్ చేశారో అక్కడే మనం రివ్యూని అడుగుతామన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ 46th క్వశ్చన్. ద టర్మ్ కాగ్నిజెన్స్ మీన్స్. కాగ్నిజెన్స్ అంటే ఏంటి? ఏ క్రైమ్ or a custody without warrant, arousing judicial notice, custody with warrant. So here it's related to jurisdiction. So you can choose this answer, arousing the judicial notice. Okay, not custody without warrant, with warrant or crime. Okay, next is the 47th question. Who shall nominate the member of advisory committee formed under this act? ఎవరు మనకి నామినేట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, అప్రోప్రియేట్ గవర్నమెంటా, ఆర్ నన్ ఆఫ్ దీస్? 47 ఆన్సర్ ఈజ్ వాట్? అప్రోప్రియేట్ గవర్నమెంట్. హూ షెల్ అపాయింట్ ద మెంబర్ ఆఫ్ అడ్వైజరీ కమిటీ దట్ ఈస్ ఫార్మ్డ్ అండర్ దిస్ యాక్ట్? ఓకే, మెంబర్స్ని ఎవరు నామినేట్ చేస్తారు? అప్రోప్రియేట్ గవర్నమెంట్. అండ్ సీ ద 48th క్వశ్చన్. ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఈజ్ కంటైన్డ్ ఇన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ మనకి ఎక్కడ ఉందండి? ఓకే, ఆర్టికల్ 7, ఆర్టికల్ 36, ఆర్టికల్ 39, ఆర్టికల్ 41. యూ కెన్ ఎలిమినేట్ ద ఆన్సర్ ఆర్టికల్ 7. Right? Article 7 is not related to equal pay for equal work. Article 36, 39 or 41. What is the answer here? Simple. First, లేబర్ లాస్, ఇండస్ట్రీ రిలేషన్స్ ఫస్ట్ చాప్టర్ లెక్చర్ 1లోనే మీకు చెప్పాను. ఏంటి? వాట్ ఆర్ ద
ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్స్, లేబర్ లాస్కి, ఇండస్ట్రియల్ రిలేషన్స్కి ఉన్నటువంటి ఏవైతే ఆర్టికల్స్ మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయో అదే ఫస్ట్ లెక్చర్. సో ఓకేనా, అందులో మనకి Article 39 which says that equal pay for equal work. Okay, and next labor issue are solved in where? Labor court, district court, high court, consumer court. 49 labor court lo maniki solve avutundi. Okay na, labor issues are solved in labor courts. And next, first annual conference, international labor conference began on 29th October 1919 in where? ఓకే, ఫస్ట్ యాన్యువల్ కాన్ఫరెన్స్ అండ్ ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ 29th October 1919లో స్టార్ట్ అయింది. ఎక్కడ? న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ ఆర్ ప్యారిస్ ఆర్ న్యూఢిల్లీ? వాషింగ్టన్ డీసీ. ఓకే, ఫస్ట్ యాన్యువల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందండి? వాషింగ్టన్ డీసీలో జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ రిమైనింగ్ 25 క్వశ్చన్స్. రైట్ మా, థ్యాంక్ యూ సో మచ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంకల్ప్ స్టడీ సక్సెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.